నువ్వు ఈ ఇంటి కోడలివి, అది నా కూతురు. నా కూతురికి లేని హక్కులు నీకొస్తాయా? వీడు తమ్ముడైతే వాడు తమ్ముడేనే. తమ్ముడు కష్టంలో ఉంటే చూడాలనుకుంది, వెళ్ళింది, చూసింది, వస్తుంది. రావద్దని చెప్పడానికి నువ్వెవరు? ఇది మరీ బావుందమ్మా. నా కూతురేం రావద్దని చెప్పడం లేదు, నీ కొడుకు రావద్దన్న మాటను గుర్తు చేస్తోంది. నువ్వు నోర్మి. ఇంట్లో నుంచి అందరినీ బయటకు పంపించి మీరేం చేద్దామనుకుంటున్నారు? వాడు బయటకు పోయేలా చేశారు, ఇప్పుడు నా బిడ్డను కూడా బయటకు పంపించాలని చూస్తున్నారా? వద్దన్నా వెళ్ళినప్పుడు రావడానికి ఆలోచించాలి కదమ్మా. అలాగే అన్న దాంట్లో తప్పేముంది? వాడు కావాలి అనుకుంటే నన్ను వదిలేసుకోమని చెప్పాను. అయినా గడప దాటి వెళ్ళింది అంటే నన్ను వదిలేసుకుని వెళ్ళినట్టే కదా. నువ్వేంటి పిచ్చిదానా, అలా గుమ్మం దగ్గర ఆగిపోతావా? అసలు నేను రావద్దని చెప్పడానికి వాడవడమ్మా. ఈ ఇంటి మీద వాడికి ఎంత హక్కుందో నీకు అంతే హక్కుంది. నువ్వు వాడి మాటలేం పట్టించుకోవద్దమ్మా. లోపలికి రామ్మా, రా. వాడి ఈ ఇంటికి నాన్న తర్వాత నాన్నమ్మ. వాడి మాట నేను గౌరవించకపోతే ఇంకెవరు గౌరవిస్తారు? ఈ ఇంట్లో ఎప్పుడు వాడి మాటే చెల్లింది, వాడి మాటే చెల్లాలి కూడా. అత్తింట్లో నీడలేక పుట్టింటికి చేరిందాన్ని నేను.